నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్ నేను విజయ్ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ ను తీసుకొచ్చేందుకు వైసీపీ అధినేత జగన్ రెడీ అయ్యారు తన ఫోటోతోనే గెలుపు ఉండాలన్న దృఢ నిశ్చయంతో ముందుకు పోతున్నారు రానున్న ఎన్నికల సందడిలో తానే ఏక్ నిరంజన్ గా ప్రజల్లో సుస్థిర స్థానం పొందాలని భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతున్నారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎక్కడ చూసినా ఎన్నికల సందడి కనిపిస్తోంది అయితే ప్రచార హోరులో ప్రతిపక్షాలు మాత్రమే కనిపిస్తున్నాయి 2-3 వారాలకు ఓ సిద్ధం సభ పెడుతున్న వైసీపీ మధ్యలో ప్రచారానికి విరామం ఇస్తోంది బటన్ నొక్కే సభలు కూడా వరుసగా వాయిదా పడుతున్నాయి అదే సమయంలో వైసీపీ కోసం ప్రచారం చేసే నేతలు కూడా ఎవరూ లేరు సీఎం జగన్ ఒక్కరే పూర్తిగా ప్రచార బాధ్యతల్ని మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది అధికార విధులు టికెట్ల కసరత్తు మరోవైపు ఎన్నికల వ్యూహాలు ఇలా ప్రచారం మొత్తం జగన్ ఒక్కరే చూసుకోవాల్సి వస్తోంది ఈ ప్రభావం వైసీపీ ఎన్నికల ప్రచారంపై కనిపిస్తోంది మరోవైపు టీడీపీ జనసేన కూటమికి ప్రచార అడ్వాంటేజ్ కలిసొస్తోంది అభ్యర్థుల విషయంలో ఇప్పటికే టీడీపీ జనసేన స్పష్టతకు వచ్చాయి వైసీపీ నుంచి ఇంకా జాబితా ప్రకటించాల్సి ఉంది ప్రకటించిన తర్వాత వచ్చే తలనొప్పులను కవర్ చేసుకుంటూ ఎన్నికల ప్రచారం చేయడం అంటే అంత తేలిక కాదు ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ప్రచారంలో వెనుకబడే పరిస్థితి మరింత దిగజారిపోయే ప్రమాదం ఉంది ఈ పరిస్థితిని జగన్ ఎలా అధిగమిస్తారోనని కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది జగన్ సర్కార్ సిద్ధమంటున్నారు కానీ తాము ఎప్పుడో సిద్ధమని విపక్షాలు ఎన్నికల బరిలోకి దిగిపోయాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రా కదలిరా సభలతో ముందుకు దూసుకుపోతున్నారు జగన్ అండ్ టీం పై ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు తనయుడు నారా లోకేష్ శంఖారావం పేరుతో ఉత్తరాంధ్రలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించారు చంద్రబాబు కుటుంబం మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది శంఖారావం పేరుతో చంద్రబాబు తనయుడు లోకేష్ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో భారీ బహిరంగ సభలతో హోరెత్తిస్తున్నారు చంద్రబాబు నాయుడు రా కదిలిరా అంటూ శ్రీకాకుళంలో బహిరంగ సభ నిర్వహించారు ఆయన సతీమణి భువనేశ్వరి సైతం ఉత్తరాంధ్రలోని అల్లూరి జిల్లా మన్యం ప్రాంతం అరకు నుంచి నిజం గెలవాలి యాత్ర ప్రారంభించారు 4 రోజుల పాటు పాడేరు అనకాపల్లి యలమంచలి చోడవరం మీదుగా విజయనగరం జిల్లాలోని సాలూరు వరకు పర్యటించారు ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో ముందంజలో ఉంది ఇప్పటి వరకు అధికార వైసీపీ ఒక్క అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు సిద్ధం సభ తర్వాత మొత్తం సైలెంట్ అయిపోయారు సీఎం జగన్ ఒకరే వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు 5 ఏళ్ల పాలనా కాలంలో జిల్లాల పర్యటన కూడా పూర్తి చేయలేదు బటన్ నొక్కే సభలకు మాత్రమే హాజరయ్యారు మధ్యలో చాలా సార్లు జిల్లాల పర్యటనలు గ్రామాల్లో బసలు అంటూ ప్రణాళికలు సిద్ధం చేశారు కానీ ఏ ఒక్క కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు ఓ రకంగా చెప్పాలంటే 5 ఏళ్లలో ప్రజల్లోకి వెళ్ళని సీఎం గా ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు ఇప్పటివరకు జగన్ జిల్లాలకు వెళ్ళింది ముఖ్య నేతల శుభకార్యాలకు బటన్ నొక్కే కార్యక్రమాలకు మాత్రమే ఎన్నికలు దగ్గరకు రావడంతో 4 ప్రాంతాల్లో 4 సిద్ధం సభలు పెట్టి కార్యాచరణ ఖరారు చేయాలనుకున్నారు 3 చోట్ల పెట్టారు వచ్చే నెల 3వ తేదీన బాపట్లలో మరో సభ పెడుతున్నారు
మార్చి మొదటి 2 వారాల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఆ తర్వాత మొదటి విడతలోనే ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. అంటే గట్టిగా నెల రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈ నెలలోనే పార్టీ వ్యవహారాలన్నింటినీ చూసుకోవడంతో పాటు జగన్ ప్రచారం చేయాల్సి ఉంటుంది. గతంలో జగన్ తరఫున ప్రచారం చేసేందుకు షర్మిలతో పాటు వైఎస్ విజయమ్మ కూడా ఉండేవారు. ఈసారి వారు కూడా లేరు. ఈ కారణంగా ప్రచార భారమంతా జగన్ భుజంపై పడింది. కాదు, ఆయనే సొంతంగా బాధ్యత తీసుకున్నారు. అభ్యర్థులు కేవలం ఎన్నికల్లో నిలబడేలా ఉండాలన్నదే జగన్ స్ట్రాటజీ. అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ సిద్ధం సభలు సక్సెస్ అవడంతో అయితే మంచి జోష్ మీద ఉన్నాయని చెప్పొచ్చు. పశ్చిమ గోదావరి జిల్లా అటు భీమిలి రాప్తాడులో జరిగిన సిద్ధం సభలకు భారీ బహిరంగ సభలకైతే లక్షలాదిగా జనాలు రావడంతో అయితే అధికార పార్టీ జోష్లో ఉందని చెప్పుకోవచ్చు. అదే జోష్తో అయితే ఇంకా సిద్ధం సభలు పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీలో జోష్ నింపే ప్రయత్నంలో అధికార పార్టీ ఉందని చెప్పుకోవచ్చు. సిద్ధం సభలకు అయితే భీమిల్లో పెట్టిన సభకు లక్షల్లో జనాలు వచ్చారు. తరువాత ఏలూరులో పెట్టిన సిద్ధం సభకైతే 50 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ నేతల్ని ఈ సిద్ధం సభలతో అయితే ర్యాంప్ వాక్ చేస్తూ వైఎస్ఆర్సీపీ నేతల్ని ఉత్తేజపరుస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రసంగంలో అధికార పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాలతో పాటు ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ప్రతిపక్ష పార్టీలను ఎండగడుతూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సిద్ధం సభల్లో విరుచుకుపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సిద్ధం సభల వేదికగా అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, అలాగే నాయకులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసే నాయకుల్ని వేదికలపై నుంచే ప్రకటిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సిద్ధం సభలు సక్సెస్ అవటం చేత అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము సిద్ధంగా ఉన్నాము, అధికారం చేపట్టడానికంటూ కూడా నాయకులు చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలుంటే 15 స్థానాలకి 13 స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 15 నియోజకవర్గాల్లో 13 మంది అభ్యర్థులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా ఎస్సీ నియోజకవర్గాలైనటువంటి చింతలపూడి, అటు గోపాలపురం, ఇటు కొవ్వూరులో అటు చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేకి కాదని కంభం విజయరాజుకి టికెట్ ప్రకటించారు. అలాగే గోపాలపురం ఎమ్మెల్యేని కొవ్వూరులో ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం తీసుకొచ్చారు. మిగిలిన టీం మొత్తం కూడా సిద్ధంగా ఉందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నేతలు చెప్తూ కూడా ఈ సిద్ధం సభలు సక్సెస్ అయిన నేపథ్యంలో మేము మళ్ళీ అధికారం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా జోష్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రమణతో మురళీ, రాజ్ న్యూస్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. 2019 ఎన్నికలతో పోలిస్తే జరగనున్న ఎన్నికలు కీలకంగా ప్రజలు భావిస్తున్నారు. ప్రధానంగా అభివృద్ధిపైనే పార్టీల ప్రచారం సాగనుంది. స్టార్ క్యాంపెయినర్లు టీడీపీ, జనసేన కూటమికి ఉన్నారు. 2 పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్లు మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో నిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే సీట్ల సర్దుబాటు కూడా పూర్తయింది. అనంతరం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ప్రచారం చేయనున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేష్ కూడా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇక జనసేన నుంచి క్రౌడ్ పుల్లర్ పవన్ కళ్యాణ్ ఎలాగూ ఉంటారు. ఈ ముగ్గురు రాష్ట్రం 3 దిక్కుల ప్రచారం చేస్తే అధికార పార్టీ గెలుపు అంత ఈజీ కాదనేది విశ్లేషకుల మాటలతో తెలుస్తోంది. జనసేన, టీడీపీ నుంచి సినీ తారలు ప్రచారం జరుగునున్నట్లు టాక్ నడుస్తోంది. అది నిజమైతే ప్రచారంలో చంద్రబాబు, పవన్ కూటమి ఓ అడుగు ముందుకేసినట్లు అవుతోంది. ఒకవేళ బాబు కూటమికి బీజేపీ జత కడితే ప్రధానమంత్రి కూడా ప్రచారానికి వస్తారని శ్రేణులు భావిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ 100 ప్రచార సభల్లో ప్రసంగించారు. రోజుకు 3-4 సభల్లో మాట్లాడారు. అయితే సీఎం జగన్ ఆ వేగం చూపించగలరా అంటే కష్టమేనని చెప్పుకోవాలి.
కేసీఆర్తో పాటు కేటీఆర్, కవిత కూడా అక్కడ ప్రచార బాధ్యతలు పంచుకున్నారు. పార్టీ వ్యవహారాలు చూసుకున్నారు. అయితే ఏపీలో పరిస్థితి అలా లేదు. అన్ని ఒంటి చేత్తో సీఎం జగన్ చూసుకోవాల్సి ఉంది. స్టార్ క్యాంపెయినర్లు దూరం కావడంతో అనేక సమస్యలు వచ్చి పడుతున్నాయి. సినీ రంగం నుంచి కూడా ఈసారి వైసీపీకి మద్దతు లభించే అవకాశాలు కనిపించడం లేదు. గతంలో పృథ్వీ నేతృత్వంలో ఓ టీం ప్రచారం చేసింది. ఈసారైనా కూడా దూరమయ్యారు. ఆలీ పార్టీలో ఉన్న ఆయన కూడా ప్రచారం చేస్తారో లేదో తెలియదు. ఇక గత ఎన్నికల్లో ప్రచారం చేసిన మోహన్ బాబు కూడా దూరమయ్యారు. ఎలా చూసినా గత ఎన్నికల్లో వైసీపీకి ఉన్న ప్రచార అడ్వాంటేజ్లు ఈసారి పూర్తిగా తగ్గిపోయాయి. జగన్ ఒక్కరే ప్రచార బాధ్యతల్ని మోయాల్సి ఉంది.